హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమూల్యకి ఎంగేజ్మెంట్ జరిగిపోవడంతో విశ్వ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఎలాగైనా అమూల్యని నేను తీసుకువెళ్ళాలి, లేకపోతే అమూల్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని విశ్వ అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తాడు. ఇక ఇంతలో అమూల్య ఫోన్ రింగ్ అవ్వడంతో అమూల్య చాలా సంతోషపడుతూ ఫోన్ లిఫ్ట్ చేయాలి అనుకుంటుంది. ఇక వెంటనే వాళ్ళ నాన్న అన్నల ప్రేమ చూసి, వద్దు, విశ్వాకి దూరంగా ఉండాలి, అమ్మ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి వెంటనే అమూల్య విశ్వ ఫోన్ ఎత్తకుండా అలాగే ఉంటుంది. ఇక విశ్వ పదే పదే ఫోన్ చేయడంతో అమూల్య మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక అది చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని చెప్పి కంగారు పడుతూ వెంటనే శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావేంటి అనగానే అప్పుడు విశ్వ, చూడు శ్రీవల్లి, అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నేను అమూల్యతో మాట్లాడాలి, ఒక్కసారి అమూల్యకి ఫోన్ ఇవ్వు అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఒరేయ్, ఇంట్లో అందరూ ఉన్నారా, ఇప్పుడు ఈ ఫోన్ తీసుకువెళ్ళి అమూల్యకి ఇస్తే నా గురించి వాళ్ళకి నిజం తెలిసిపోతుందిరా అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ, చూడు, ఇప్పుడు నువ్వు అమూల్యకి ఫోన్ ఇవ్వకపోతే నీ నిజస్వరూపం మొత్తం బయట పెడతాను అని బెదిరించడంతో ఇక శ్రీవల్లి ఫోన్ తీసుకొని అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి, శ్రీవల్లి ఒకసారి ఇలా రా అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే ఫోన్ కట్ చేసి, ఏంటత్తయ్య అనగానే అప్పుడు వేదవతి, శ్రీవల్లి కిచెన్లో కాస్త వంట పని చూలమ్మా, నేను పెళ్లి పనులు మావయ్యతో మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి సరే అత్తయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి కంగారు పడుతూ, ఎలా ఇప్పుడు అమూల్యకి ఫోన్ ఇవ్వకపోతే ఆ బండోడు నా నిజ స్వరూపాన్ని బయట పెడతాడో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే విశ్వాకి ఫోన్ చేసి, ఒరేయ్, ఇప్పుడు అత్తయ్య మావయ్య అమూల్య దగ్గరే ఉన్నారు, వాళ్ళకు ఫోన్ ఇవ్వడం కుదరదు, కాసేపైనాక నేనే అమూల్యతో మాట్లాడి బయటికి వస్తాను అని శ్రీవల్లి అంటుంది. ఇక మాటలు విన్న విశ్వ, సరే తొందరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక శ్రీవల్లి ఎలాగైనా బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే అమూల్య దగ్గరికి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన అమూల్య, ఏంటొదినా ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమూల్య విశ్వ ఫోన్ చేస్తున్నా నువ్వు లిఫ్ట్ చేయడం లేదంటే ఏంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య, చూడు వదిన, నేను ఆ విశ్వాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను, తన మాటలు విని ఇంట్లో వాళ్ళని చాలా బాధ పెట్టాను, అందుకే నేను విశ్వాని పెళ్లి చేసుకోను, నాన్న జరిపించిన ఎంగేజ్మెంట్ జరిపించిన అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటాను, ఇక విశ్వ గురించి నాతో మాట్లాడొద్దునా, ఇక నుంచి వెళ్ళిపో అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, అమూల్య ఇలా మారిపోయిందేంటి, ఇప్పుడు అమూల్య ఆ విశ్వగాడిని పెళ్లి చేసుకోకపోతే ఇక విశ్వ నా నిజస్వరూపం బయట పెడతాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఇక నా జీవితం నాశనం అయిపోయినట్టే అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఎవరూ చూడకుండా బయటికి వెళ్తుంది. ఇక చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద నిలబడి విశ్వ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే విశ్వ శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడు. ఏంటి శ్రీవల్లి, అమూల్యతో మాట్లాడాలని చెప్పాను కదా, నువ్వేంటి ఒంటరిగా వచ్చావు, అమూల్యాన్ని తీసుకురావచ్చు కదా అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి, ఒరే బండోడా, అసలు అమూల్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నీ మాటలు నమ్మి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టానని అంటుంది, అంతేకాదు మావయ్య అత్తయ్య చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండాలనుకుంటుంది అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న విశ్వ
ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి, అమూల్య నన్ను మర్చిపోవాలనుకుంటుందా? అంటే ఇన్ని రోజులు నన్ను అమూల్య ప్రేమించింది కదా, పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పింది కదా అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి, ఒరే, ఇంట్లో వాళ్ళందరూ కలిసి అమూల్య మనసు మార్చారు. ఇప్పుడు అమూల్య నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అని శ్రీవల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వ, లేదు శ్రీవల్లి, ఎలాగైనా అమూల్య బయటికి రావాలి. అమూల్యని కిడ్నాప్ చేసైనా సరే నేను అమూల్యని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలి అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి, ఒరే, అమూల్యకి ఇష్టం లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే నిన్ను బ్రతకనివ్వర్రా, ప్లీజ్ నీకు దండం పెడతాను, వదిలేయ్ అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు విశ్వ, లేదు శ్రీవల్లి, నువ్వు చెప్పినట్టు ఈజీగా నేను అమూల్యాని వదులుకోలేను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఇక విశ్వ శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న చందు శ్రీవల్లి విశ్వాన్ని చూస్తే ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, శ్రీవల్లి ఆ విశ్వగాడితో మాట్లాడుతుందేంటి అని చెప్పి ఇక చందు చాటుగా వెళ్ళి విశ్వ శ్రీవల్లి మాటలు చాటుగా వింటాడు. ఇక ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే ఇన్ని రోజులు అమూల్యకి విశ్వాకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది శ్రీవల్లి, మళ్ళీ ఏమీ తెలియనట్టు అందరినీ మోసం చేస్తుంది అని చెప్పి ఇక చందు చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు శ్రీవల్లికి ఏదన్నా అంటే పెళ్ళి ఆగిపోతుంది, అలా జరగకూడదు అని చెప్పి వెంటనే చందు అమూల్య దగ్గరికి వెళ్తాడు. చందుని చూసిన అమూల్య, ఏంటన్నయ్య ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా ఇక్కడికి వచ్చావేంటి అని అనగానే అప్పుడు చందు, అమూల్య, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా అని చందు అనగానే ఆ మాటలు విన్న అమూల్యకి ఏమీ అర్థం కాదు. ఏంటన్నయ్య, ఏంటది, అడుగు అనగానే ఇక చందు, చూడు అమూల్య, నువ్వు విశ్వాని ప్రేమిస్తున్నానని చెప్పావు, కానీ విశ్వాకి నీకు మధ్య ప్రేమ రాయబారం ఎవరు నడిపించారు? అసలు విశ్వ నిన్ను ప్రేమిస్తున్నాడని నీతో ఎవరు చెప్పారు? చెప్పు అమూల్య అని చందు అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే తన మనసులో, ఇదేంటి, ఇప్పుడు శ్రీవల్లి వదిన పేరు చెప్తే అన్నయ్య వదినని కొట్టి నిజం తెలుసుకొని వదినని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చందు, అమూల్య, నిజం చెప్పు, అసలు నీకు ఆ విశ్వాకి మధ్య ప్రేమ రాయబారం ఎవరు నడిపారు? నిజం చెప్తావా లేదా అనగానే అప్పుడు అమూల్య, అది కాదన్నయ్య, నేను చెప్పేది విను ప్లీజ్ అంటూ ఉంటే ఇక వెంటనే చందు, చూడు అమూల్య, నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే, నిజం చెప్పు అనగానే అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది. అన్నయ్య, ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు చందు, అవునమ్మా, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం నాతో చెప్పు అనేసరికి ఇక అమూల్య, చూడన్నయ్య, అసలు మా ఇద్దరి మధ్య ప్రేమ భారం నడిపించింది ఎవరో కాదు, శ్రీవల్లి వదినే. విశ్వ నన్ను ప్రేమిస్తున్నాడని, నువ్వు లేకుంటే చచ్చిపోతానని, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని శ్రీవల్లి వదిన నాతో చెప్పడంతో నేను విశ్వ గురించి నిజం తెలుసుకున్నాను. ఇక విశ్వ కూడా నాతోటి అలాగే చెప్పాడు. అంతేకాదు, మమ్మల్ని మేమిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాడు. దీనికి మధ్య శ్రీవల్లి వదినే ఉంది అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న చందు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే, ఏంటమ్మా, శ్రీవల్లి ఇంట్లా చేసిందా? ఏమీ తెలియనట్టు అందరినీ నమ్మించి మోసం చేస్తూ ఈ ఇంట్లో అందరినీ బాధ పెట్టాలని చూస్తుందా అని చెప్పి ఇక చందు, సరేనమ్మా, ఈ విషయం గురించి ఏమీ పట్టించుకోకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, కానీ ఆ విశ్వ మాత్రం నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నిన్ను లవ్ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఇక బాధ పెడుతూ ఉంటే మేమందరం బాధపడాలని వాడు చేస్తున్నాడు. కానీ వాడి మాటలు నువ్వు నమ్మొద్దు అని చందు అనగానే అప్పుడు అమూల్య, అవును అన్నయ్య, నేను కూడా ఆ విశ్వాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. నాన్న సూచన సంబంధాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అన్నయ్య అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న చందు చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక తన గదిలో కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి శ్రీవల్లి ఏమీ తెలియనట్టు అందరి ముందు నాటకమాడుతూ అమూల్య జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తుందా అని చందు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అమూల్య కాఫీ తీసుకొని చందు దగ్గరికి వస్తుంది. శ్రీవల్లిని చూసిన చందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లి, ఏంటి బావా అలా ఉన్నావేంటి, ఇదిగో కాఫీ తాగు అంటూ ఉంటే అప్పుడు చందు, శ్రీవల్లి నాకేమీ అవసరం లేదు, పక్కన పెట్టేయ్ అనగానే ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి బావా నువ్వు అలా మాట్లాడుతుంటే నేను చూసి తట్టుకోలేను, ఏం జరిగింది అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, ఏం జరిగిందా, నీ మాయ మాటలు నమ్మి మేమందరం మోసపోయాము, నీ వల్లే నా చెల్లెలి జీవితం నాశనమైపోయేలా చేస్తున్నావు కదా అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక తన మనసులో, ఇదేంటి ఈయనకి నిజం తెలిసిపోయిందా, అమూల్యకి విశ్వాకి మధ్య ప్రేమ రాయబారం నేనే నడిపిస్తున్నానని ఈయనకి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు, అమూల్య జీవితాన్ని నేను నాశనం చేయడమేంటి అనగానే అప్పుడు చందు, శ్రీవల్లి ఏమీ తెలియనట్టు మాట్లాడొద్దు, నీ మాటలతో ఇంకా మమ్మల్ని మోసం చెయ్యొద్దు అని చందు అంటాడు. అప్పుడు శ్రీవల్లి, లేదు బావా ఇదంతా అబద్ధం, నేనేమీ చేయడం లేదు అనగానే ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఏంటి నీకు తెలియదా, నీకు తెలియకపోతే నువ్వు విశ్వ అలా రోడ్డుపైన ఎందుకు మాట్లాడుకుంటున్నారు, అసలు విశ్వతో మాట్లాడవలసిన అవసరం నీకేముంది అని శ్రీవల్లి చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు బావా ఆ విశ్వానే నన్ను బెదిరిస్తున్నాడు, అమూల్యకి నాకి పెళ్లి చేయమని నన్ను బతిమలాడుతున్నాడు అనగానే అప్పుడు చందు, అబద్ధం, అదంతా అబద్ధం, నువ్వు విశ్వ మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా అలాగే మాట్లాడుకున్నాం అనగానే ఇక చందు తన దగ్గర ఉన్న ఆ వీడియోను తీసి శ్రీవల్లికి చూపిస్తాడు. ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే చందు, ఏంటి నిజం చెప్తానన్నావుగా, ఏది అబద్ధం చెప్తున్నావు కదా, నువ్వు విశ్వ ఇలా మాట్లాడుకోవడం నేను వీడియో కూడా తీశాను, ఇప్పుడు ఈ వీడియో అమ్మకి నాన్నకి చూయించానంటే నీ పరిస్థితి ఏంటి అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా ఆ విశ్వగాడి మాటలు విని నేను కూడా మోసపోయాను, నన్ను క్షమించు బావా, ఇక నుండి ఎప్పుడు అలా చెయ్యను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, లేదు శ్రీవల్లి ఇక నీ మాయ మాటలు నమ్మి మేము మోసపోవడానికి సిద్ధంగా లేము, చూడు ఇక నువ్వు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని చెప్పి చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రామరాజు వేదవతి, ఒరేయ్ చందు ఏం చేస్తున్నావురా, శ్రీవల్లి ఏం చేసిందని అలా కొడుతున్నావు అనగానే అప్పుడు చందు, నానా ఈ శ్రీవల్లి గురించి నీకు తెలియదు, తను మనల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తుంది అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి వేదవతికి ఏమీ అర్థం కాదు. ఏంట్రా నమ్మించి మోసం చేయడమేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు చందు, నానా అసలు ఆ విశ్వ అమూల్య ప్రేమించుకోవడానికి కారణం ఈ శ్రీవల్లినే, శ్రీవల్లి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపి విశ్వాకి అమూల్యకి పెళ్లి చెయ్యాలని చూసింది, దాంతో నేను విశ్వ శ్రీవల్లి మాటలు చాటుగా విని నిజం తెలుసుకున్నాను అని చందు అంటాడు. ఇక మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే వేదవతి, శ్రీవల్లి నిజం చెప్పు, చందు చెప్పేది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి, అత్తయ్య అది కాదు, అసలు ఏం జరిగిందంటే అనగానే ఇక వేదవతి, నిజమా అబద్ధమా చెప్పు అని అంటుంది. ఇక శ్రీవల్లి, నిజమే అత్తయ్య అనేసరికి వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఒరై చందు, ఈ శ్రీవల్లి నిజ స్వరూపం తెలియక ఇన్ని రోజులు తన మాయ మాటలు నమ్మి మనమందరం మోసపోయాం, అంతేకాకుండా ఈ ఇంటి ఆడపడుచైన అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసిందిరా, ఈ శ్రీవల్లిని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచకూడదు అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, బయటి వాళ్ళు ఎవరు మోసం చేసినా తట్టుకోగలం, కానీ ఇంట్లో ఉంటూ మన ఇంట్లోనే మనల్నే మోసం చేసిన
ఈ శ్రీవల్లిని ఇక ఎప్పుడూ నమ్మకూడదు అని చెప్పి ఇక ఎలాగైనా ఒక లాయర్ని చూసి వెంటనే చందు ఈ శ్రీవల్లికి విడాకులు ఇచ్చేయి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ మామయ్య నన్ను క్షమించండి, నేను ఏ తప్పు చెయ్యలేదు, ప్లీజ్ ఆ విశ్వగాడు బెదిరించడం వల్లే నేను ఇలా ఒప్పుకున్నాను, ఇక నుండి ఇలాంటి తప్పు జరగనివ్వను మావయ్య, ప్లీజ్ మావయ్య నన్ను బయటికి పంపించొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు అమూల్య నాన్న శ్రీవల్లి వదిన ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేదు, తనని ఎప్పటికీ క్షమించకూడదు నాన్న, బయటికి గింటై అని అమూల్య చెప్పగానే ఇక చందు సరే అని చెప్పి శ్రీవల్లిని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీవల్లి బావా వద్దు బావా ప్లీజ్ నీ దండం పెడతాను, నేను ఏదో తప్పు చేశాను, ఈ తప్పు మళ్ళీ ఎప్పుడూ జరగనివ్వను బావా అని శ్రీవల్లి బ్రతిమిలాడినా వినకుండా చందు మాత్రం శ్రీవల్లి మెడబెట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద ప్రేమ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి చూసావా బల్లక్క, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, కానీ నువ్వు మాత్రం ఏదో ప్లాన్లు వేసి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని చూసావు, కానీ ఇప్పుడు నీ జీవితానికే ముప్పు వచ్చింది, నువ్వే బాధపడేలా చేశారు, ఇప్పటికైనా అర్థం చేసుకో అని ప్రేమ నర్మద శ్రీవల్లికి చెప్తారు. ఇక దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన పుట్టింటికి వెళ్ళేసరికి ఏదో పని చేస్తూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లి అక్కడికి వెళ్తుంది. శ్రీవల్లిని చూసిన భాగ్యం చాలా సంతోషపడుతూ అమ్మడు నువ్వా రా అనగానే అప్పుడు శ్రీవల్లి భాగ్యం మీద చాలా కోపంగా నువ్వు వదులు, నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన భాగ్యం ఏంటమ్మడు ఏం జరిగిందే అనేసరికి అప్పుడు ఇంకా ఏం జరగాలి, నా నిజ స్వరూపం మొత్తం అందరి ముందు బయటపడిపోయింది, ఆ విశ్వగాడి వల్ల నా జీవితమే నాశనమైపోయింది, ఇదంతా మీ వల్లే కదా, మీ వల్లే నా జీవితం ఇలా తయారైంది, చూడు ఇక నేను ఆ ఇంటికి శాశ్వతంగా దూరమైపోయాను, చందు బావ నాకు విడాకులు ఇస్తానని చెప్పాడు అని చెప్పగానే ఇక భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటమ్మడు నీవు నిజస్వరూపం తెలియడమేంటే అనగానే ఇక శ్రీవల్లి అవునమ్మా ఆ చందు నేను మాట్లాడుతూ ఉండగా చాటుగా బావ చూసి మా ఇద్దరి మాటలు చాటుగా విని వీడియో తీసి మావయ్య ముందు చూపించాడు. ఇక దాంతో అత్తయ్య మావయ్యకి నిజం తెలిసిపోయింది. ఇక నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు, అంతేకాదు బావ నాకు విడాకులు ఇస్తానని కూడా చెప్పాడు, ఇక నేను ఆ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోవాల్సిందే అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. శ్రీవల్లి మాటలు విన్న భాగ్యం కూడా అమ్మడు ఏమీ బాధపడకు, ఎలాగోలా అన్నయ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడైనా సరే మళ్ళీ నిన్ను ఆ ఇంటికి వెళ్ళేలా చేస్తాను అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా ఇక నేను ఆ ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి గురించి నిజం తెలుసుకున్న రామరాజు వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం ఇదేంటి బుజ్జమ్మ శ్రీవల్లి ఇలా నమ్మించి మోసం చెయ్యడమేంటి, ఇన్ని రోజులు శ్రీవల్లి మాయ మాటలు నమ్మి మనమందరం మోసపోయాం, కానీ శ్రీవల్లి ఇలా చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి మాత్రం వదిలేయండి, ఇప్పటికైనా ఆ శ్రీవల్లి నిజస్వరూపం తెలిసింది, ఇక శ్రీవల్లిని బయటికి పంపించాం కదా అని చెప్పి ఇక వేదవతి అనగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నర్మద అమూల్య దగ్గరికి వెళ్ళి చూసావా అమూల్య, అసలు ఆ విశ్వగాడు ఎంత పని చేశాడో, నిన్ను మాయ మాటలతో మోసం చేసి లవ్ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నిన్ను బాధ పెట్టాలని చూశాడు, కానీ అది తెలుసుకున్న చందుబావ మాత్రం వాడికి దిమ్మ తిరిగే షాకిచ్చాడు, ఇక నుండి ఆ విశ్వాన్ని మరచిపో, అలా అయితేనే నీ జీవితం
చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు అమూల్య కూడా అవును వదిన, ఆ విశ్వాన్ని గుడ్డిగా నమ్మి మోసపోయాను. ఇక నేను వాడి మొహం చూడడానికి కూడా ఇష్టపడను అని చెప్పి అమూల్య అంటుంది. ఈ విధంగా శ్రీవల్లి విశ్వ మాటలు చాటుగా విని అసలు నిజం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన చందు. షాక్లో అమూల్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.